అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. పోలింగ్ డేట్ కూడా దగ్గర పడుతూ ఉంది. నవంబర్ 11 నాడు పోలింగ్ ఉన్నది. సో ఇప్పటికే ఆయా పార్టీలు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరు కూడా వెంచేసినాయి. అందరూ డివిజన్ల వారీగా నాయకులను డివైడ్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు. ఇక బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ఇంకా ప్రచారం కార్యక్రమం స్టార్ట్ చేయలే. పెద్దగా ఏడ కనపడతలేదు బీజేపీ. అయితే ఈ సందర్భంగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి ఆనిముత్యాలన్నీ బయట పడతా ఉన్నాయి ఒకటొక్కటి. సో ఇంతకు ముందుకే మనం చూసినాం ఒకసారి. పొన్నం ప్రభాకర్ గౌడ్ లాంటి వాళ్ళు ఏ రకంగా మాట్లాడారో చూసినాం. ఒక భర్త చనిపోయినటువంటి భార్య, ఒక మహిళ తన ఇంటి పెద్దని, తన జీవిత భాగస్వామిని కోల్పోతే ఆమె ఇదంతా జనాలను చూసి ఆ సభ మీద కొంత కన్నీళ్ళు పెట్టుకుంటే ఆమెది డ్రామా ఏడుపు, ఆమెది సింపతి కోసం ఏడుస్తున్నది, ఏడిస్తే ఓట్లు పడతాయా, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ మాట్లాడి కొంత యానిముత్యాలన్నీ బయటకు వచ్చినాయి. ప్రజలంతా పొట్టు తిట్టిరు. భర్త చనిపోయినటువంటి భార్య ఏడవకపోతే నవ్వుతుందా? రేపు మీ ఇంట్లల్లో మీరేమన్నా కాలం చేస్తే మీ ఇంటోళ్ళు నవ్వుతారా, లేకపోతే ఏడుస్తారా? గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తారు కదా అని చెప్పేసి ప్రజలంతా కూడా, నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిట్టడం వేరు, ప్రజలు కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ని, ఆ తుమ్మల నాగేశ్వరరావు గారిని మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ బాగా గట్టిగా అరుచుకున్నారు. దీంతో ఇక జర్రా పొన్నం నట్ సైడ్ ఓనియకుండా జర వాళ్ళు కట్టడి చేసి అదంతా నడుస్తున్నారు. సార్ అది వేరే సబ్జెక్ట్. అయితే ఇంకొక ఇలా బయట పడ్డది, ఇంకొకటి బయట పడ్డది. ఇది ఎవరు మాట్లాడారు? ఇలా ఇది మాట్లాడింది ఎవరు? చిన్న శ్రీశైలం యాదవ్. ఈయన ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, వాళ్ళ నాయన పహిల్వాన్ అనమాట, చిన్న శ్రీశైలం యాదవ్. ఆయన ఏం మాట్లాడినంటే, నేను దొంగోట్లు వేసిన, గతంలో నేను దొంగోట్లు వేసి నేను మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నా. డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు ఆయన నేరుగా పబ్లిక్లో, మీటింగ్లో, మైక్లో, ప్రపంచం అంతా చూస్తుండగా జూబ్లీహిల్స్ ప్రజల సాక్షిగా ఆయన చెప్తా ఉన్నాడు. నేను దొంగోట్లు వేసి మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నా అని చెప్తా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఉన్నట్టున్నది. చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్, అలాగే వాళ్ళ తమ్ముడు, వీళ్ళ వ్యవహారం అంతా కూడా ఎట్లా ఉందో ఒకసారి మనం మాట్లాడదాం. అంటే ఈ రకంగా ప్రజలకు వాస్తవాలు చెప్పేస్తా ఉన్నారు. ఈ ఫస్ట్ ఆయన ఏం మాట్లాడిండో వినండి. నేను 78 నుంచి రాజకీయంలో ఉన్నా. నాకు అప్పుడు 17 ఏళ్ళు. నేను రెజ్లర్. అయితే అప్పుడు దొంగ ఓటు వేసిన, వేసి మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నా. రైట్. సో దొంగోటేసే అలవాటు ఉందన్నమాట శ్రీశైలం యాదవ్ గారికి. దొంగోటేసే అలవాటు ఉన్నది. చాలా మంచి సాంప్రదాయం సార్ మీది. ఎందుకంటే ఒకసారి తప్పు చేసేటోడు తప్పు చేస్తున్నట్టుగా మీరు చాలా స్పష్టంగా అప్పుడే వేసిర్రా, తర్వాత కూడా వేసిర్రా, ఏ రకంగా వేసిరో కూడా మరి క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే దొంగోటు వేసిరా, తర్వాత కూడా దొంగోట్లు వేసిరా. ఇప్పటికే మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, బెదిరింపులకు పాల్పడతారని, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి స్వచ్ఛమైన పనిని మీరు బయట పెట్టేసుకుంటున్నారు. నేను దొంగోటు వేసి మా ఎమ్మెల్యేని గెలిపించిన, నేను రెజ్లర్ ఉండుంటుని, తర్వాత పైల్మాను ఇవన్నీ కూడా నడిచినాయి. సో కాబట్టి నేను దొంగోటు వేసినా అంటున్నాడు. ఈ సందర్భంగా ఇలా మొత్తం సంస్కారమైనటువంటి ఫ్యామిలీ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఒకసారి ఏమైందంటే, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారేమో ఈ ఫేక్ ఓటర్ కార్డులని పంపిణీ చేస్తాడు. పోనీ అవి ఒరిజినల్ ఓటర్ కార్డులు పంపిణీ చేసిండు అంటే ఆయన ఎలిజిబులే కాదు పోటీ చేస్తేందుకు. అది కేసు అవుతుంది, ఎలిజిబులే కాదు. ఎన్నికల సంఘానికి కళ్ళు కనపడే అవన్నీ ఉంటే ఆయన ముందు తొలగించాలి అభ్యర్థిగా, ఆయన ఎలిజిబుల్ కాదని ప్రకటించాలి. కానీ ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, ఫేక్ ఓటర్ ఐడీలో అవి డిజిటల్లో ఉండేటువంటి ఐడీలు అంచిండు అని చెప్పేసి. కానీ ఇక్కడ డైరెక్ట్గా కాంగ్రెస్ గుర్తు పెట్టుకొని, జెండాలు పెట్టుకొని, అలా ఫోటోలు పెట్టుకొని నాయకులకి ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని పెట్టిండు. ఒకటి పెట్టేసి ఓటర్ కార్డులు అన్నిట్లని పంచిండు. ఈ ఓటర్ కార్డులు నీ కాడికి ఎట్లా వచ్చినాయి సారు, ఎట్లా వంచినావు నువ్వు అంటే, అవి ఒరిజినల్ ఓటర్ కార్డులు కావు, అవి దొంగ ఓటర్ కార్డులు, ఆ డిజిటల్లో వస్తాయి కదా నెట్లో, అవి డౌన్లోడ్ చేసి వేయాలి అని చెప్పిండు. ఇది కూడా అబద్ధమే, వాస్తవానికి కూడా అది కూడా అబద్ధమే. ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీ టైఅప్ అయ్యే చేసినాయి. ఇక్కడ వాస్తవానికి ఏ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేయాలన్నా, ఏ ఓటర్ డిజిటల్ కార్డు డౌన్లోడ్ చేయాలంటే ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఈడ ఎంతమంది ఈ 1000 ఓటర్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ 1000 మందికి ఓటీపీలకు ఫోన్లు చేసి తీసుకొని, ఓటీపీ ఆయనకు వస్తుంది కానీ నవీన్ యాదవ్ ఫోన్ నెంబర్కి రాదు కదా. ఇవన్నీ కూడా డొగ్గ తిరుగుడు వ్యవహారం నడిచేది. ఇక్కడ చివరికి ఏం చెప్పారు, అవి డిజిటల్, అవి ఫేకు,
అవి ఒరిజినల్ కాదు అని చెప్పారు. అంటే అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏమో ఫేక్ ఓటర్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. చూడండి ఒకసారి. అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరు, ప్రవీణ్ కుమార్ యాదవ్, ఎవరు వీళ్ళ తమ్ముడు, నవీన్ యాదవ్ తమ్ముడు ప్రవీణ్ కుమార్ యాదవ్. ప్రవీణ్ కుమార్ యాదవ్ ఏమో ఈయనకు 3 ఫేక్ ఓట్లు ఉంటాయి. 2 ఏమో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటుంది, ఇంకొకటేమో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉంటుంది. ఈయనకు 3 ఓట్లు, ఈయనకు ఫేక్ ఓట్లు ఉంటాయి. ఈయననేమో ఫేక్ ఓటర్ ఐడి కార్డులు వంచుతాడు అభ్యర్థి, వాళ్ళ తమ్మునికేమో ఫేక్ ఓట్లు ఉంటాయి, వాళ్ళ నాయనేమో దొంగ ఓట్లు వేస్తాడు. మంచిగా ఉంది, అద్భుతమైనటువంటి వ్యవహారం. వీళ్ళు రేపు మేము జూబ్లీహిల్స్లో మేము గెలిచేసి ఇది చేస్తామంటే మీరు ఈ ఫేక్ ఓటర్ ఐడీలు పంచి గెలుస్తున్నారా, ఫేక్ ఓట్లేసి అందుతున్నారా, దొంగ ఓట్లేసి గెలుద్దామని చూస్తూ ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఏం చేయాల్సిన అవసరం లేదు. శ్రీశైలం యాదవ్కి మైక్ ఇవ్వండి, పొన్నం ప్రభాకర్ గౌడ్కి మైక్ ఇవ్వండి, అలాగే తుమ్మల నాగేశ్వరరావుకి మైక్ ఇవ్వండి, ఇచ్చేసి తిప్పురి జూబ్లీహిల్స్లో గల్లీకి. అద్భుతంగా మీ మెజారిటీ 1,00,000 దాటుతుంది. ఎందుకంటే ఇవన్నీ భాషితాలు, సుభాషితాలు, వాస్తవాలు, నిజాలు చెప్తే చాలు. మన ర్యాలీకి కూడా బీఆర్ఎస్లో ఆరోపించారు కదా, ర్యాలీకి అంతా హైదరాబాద్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరూ వచ్చిరంట. అక్కడికి దందాలు సెటిల్మెంట్లు వేసే బ్యాచ్ ఉంటుంది కదా, అందరూ వచ్చేసిరంట. ఇక అంతా మనోడు ఒకడు పోటీ చేస్తున్నాడు అని అనుకున్నారా, మరి ఏమనుకుని తెలియదు కానీ అందరు రౌడీ షీటర్లు అందరూ వచ్చి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు, ఆ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలన్నీ కూడా బయట పెట్టారు. సో కాబట్టి ఇక్కడనేమో వాళ్ళ కుటుంబం అంతా దొంగోట్ల ఐడి కార్డులు పంపకము, దొంగ ఓట్లు నేను వేస్తా అని చెప్పడం. మరి ఇప్పుడు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలకు నవీన్ యాదవ్ కానీ లేకపోతే శ్రీశైలం యాదవ్ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఏమి విజ్ఞప్తి చేస్తూ ఉంది, ఏమి అప్పీల్ చేస్తూ ఉన్నది? మీరు దొంగ ఓట్లైనా వేయండి, ఏ ఓట్లైనా వేయండి, మాకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించండి. ఎందుకంటే మేము కూడా గతంలో దొంగ ఓట్లు వేసినాం, మాకు దొంగ ఓట్లు ఉన్నాయి, మేము దొంగ ఓటర్ ఐడి కార్డులు వంచుతాం అని చెప్పేసి చెప్తున్నారా? ఏం చెప్తున్నారో ఒకసారి ప్రజానికానికి, జూబ్లీహిల్స్ ప్రజలకి మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇది జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. దొంగోట్లు వేస్తాను డైరెక్ట్గా ఆయన చెప్తా ఉంటే మరి ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది? కేసులు ఏం బెటరా వాళ్ళ మీద? ఏం జరుగుతలేవా? ఎన్నికల సంఘానికి కళ్ళే కనిపిస్తలేవు. ఆయన ఐడి కార్డులు వంచితే కళ్ళు కనపడతలేవు, వాళ్ళ తమ్మునికి 2 ఓటర్ ఐడీలు ఉన్నాయని చెప్పేసి బయట పెడితే కళ్ళు కనిపిస్తలేవు. ఇక డైరెక్ట్గా నేను దొంగోట్లే వేస్తా అని చెప్తా ఉంటే అప్పుడు జమాన్లో దొంగోట్లు వేసినాడు, అప్పుడు ఒకటే వేసినాడు, ఇప్పుడు 10 వేయలేడా? ఆ 20,000 దొంగోట్లలో మరి ఈలు వేయించిన అల్లా వాటి మీద విచారణ చేస్తే అని తేలుతాయి కదా. సో కాబట్టి ఇలాంటి వాటి మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా చూసి ఇట్లనే వదిలేస్తే ఇక ఆ ఎన్నికల సంఘానికి దానికి ఉన్నటువంటి విలువ కూడా లేకుండా పోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.